హాయ్ అండి. మిస్టర్ శాడిస్ట్ సీఈఓ పార్ట్ 7. విశాల్ కాసేపు అక్కడే ఉన్నాడు. వైషు మొత్తం రూమ్ అంతా సెట్ చేసింది. వీళ్ళిద్దరినీ కాసేపు ఉండమని చెప్పాడు. విశాల్, విక్కీ మాట్లాడుకుంటూ ఉన్నారు అన్ని విషయాలు. విక్కీ విషయాలు 5 నిమిషాల్లోనే క్లోజ్ అయిపోయారు. వైషు మధ్య మధ్యలోనే మాట్లాడుతుంది. అప్పుడే విశాల్ని శివగారు కింద నుంచి పిలిచారు. విశాల్ వెళ్ళాడు. అంటే మీకు అర్థమైందా? వైషు, విక్కీ మాత్రమే ఉన్నారు రూమ్లో. వైషు, విక్కీలు ఏం చేస్తారు, ఏం మాట్లాడుకుంటారు, వీళ్ళ టాపిక్ కాసేపు పక్కన పెడితే కింద ఏం జరుగుతుందో చూద్దాం. కృష్ణ గారికి సునంద గారు ఫోన్ చేశారు. అప్పుడే విశాల్ కిందకి వెళ్ళాడు. విశాల్ని చిన్న పని మీద బయటికి పంపిస్తారు శివగారు. అప్పుడే ఫోన్ కట్ చేసి మళ్ళీ వస్తాను, సునంద కాల్ చేసి అర్జెంటుగా రమ్మంది అని చెప్తారు కృష్ణ గారు. ఆ మాటకి స్వప్న గారు భోజనం చేసి వెళ్ళండి అంటే కృష్ణ గారు వద్దు అంటారు. స్వప్న గారు, శివగారు ఆయన్ని బలవంతం పెట్టారు. ఇక స్వప్న గారు ప్లేట్లో అన్నీ వడ్డించి పెట్టేశారు. కాదనలేక తినేసి వెళ్ళారు కృష్ణ గారు. ఇక రూమ్లో మన విక్కీ వైషు దగ్గరకు వచ్చేద్దాం. వైషు బయటికి వెళ్దాం అనేలోపు ఏదో గుర్తొచ్చి ఆగి వెనక్కి తిరిగింది. విక్కీని చూసి, చూడండి, మొన్న జరిగింది ఎవరికి చెప్పకండి, అది అనుకోకుండా జరిగింది అంతే అని ఫేస్లో కోపం చూపిస్తూ మాటలు మాత్రం రెస్పెక్ట్గా చెప్పింది. విక్కీ యాటిట్యూడ్గా చూస్తున్నాడు. ఐ లవ్ అని గ్యాప్ ఇచ్చి చూశాడు వైషుని. వైషు కోపంగా చూస్తూ ఉండేసరికి బేబీ అన్నాడు. ఏంటి, అర్థం కాలేదా అని తనని చూస్తూ ఐ లవ్ యూ బేబీ అన్నాడు. వైషు సీరియస్ అయ్యింది. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? కాలేజ్ బయట భావని అన్నావు, ఇప్పుడు లవ్ అంటున్నావు. నాతో సరిగ్గా ఉండు, లేదంటే నీ సంగతి చెప్తా అని వార్న్ చేసి పక్కనే ఉన్న ఫోన్ తీసుకుని వెళ్ళిపోయింది కోపంగా. ఇక విక్కీ నవ్వుకున్నాడు. ఎందుకంటే తనని మెయింటైన్ చేయాలంటే చాలా ఓర్పు ఉండాలి అనుకునేవాడు అప్పటి వరకు. కానీ ఈరోజు వైశ్యుని చూశాక వైశ్యులా ఉంటేనే తనని మెయింటైన్ చేయగలరు అనిపించింది. కాసేపటికి ఫోన్ వస్తే చూశాడు విక్కీ. అప్పుడే అర్థమైంది ఫోన్స్ ఎక్స్చేంజ్ అయ్యాయి అని. సరే, తనే వస్తుందిలే అని అనుకున్నాడు విక్కీ. ఇక అప్పుడే స్వప్న గారు వచ్చి, నాన్న విక్కీ భోజనం తీసుకురానా అన్నారు. లేదత్తయ్య, నేనే వస్తానని తనతో వెళ్ళాడు విక్కీ. విక్కీ కిందకొచ్చాక అందరికీ స్వప్న గారు వడ్డించి తను కూడా వడ్డించుకుని కూర్చున్నారు. అక్కడ విక్కీ, స్వప్న గారు, శివగారు, అనూష ఉన్నారు. అప్పుడే వైషు వచ్చింది. విక్కీని సీరియస్గా చూస్తూ కూర్చుంది చైర్లో. అందరూ విక్కీ వైపు చూశారు. తన హ్యాండ్కి బ్యాండేజ్ ఉంది కదా. అనూష అయితే ఎప్పుడు విక్కీ ఓకే అంటాడా తినిపించేద్దామా అని చూస్తుంది. విక్కీ ఏమో వైషు తినిపించదు కదా, డాడీ తినిపిస్తారులే అనుకుని డాడీ ఎక్కడా అని వాళ్ళని అడిగారు. వాళ్ళు ఫోన్ మ్యాటర్ చెప్పేసరికి విక్కీ లైట్గా ఫీల్ అయ్యి ఓ అవునా అంటాడు. పోనీ లాస్ట్ ఆప్షన్ విశాల్ అనుకుని విశాల్ ఎక్కడా కనిపించట్లేదు అనేసరికి విశాల్ని బయటికి పంపించాను అని అన్నారు శివగారు. విక్కీ ఇంకేమీ అనలేక అనుష వైపే చూశాడు. అనూష విక్కీని చూసి మన వైశ్యుకి ఇంకా కోపం పెరిగింది. స్వప్న గారు లేచి, విక్కీ నేను తినిపించనా అన్నారు ప్రేమగా. వైశ్యు అయితే ఏంటి వీడికి తినిపించాలా ఇప్పుడు అంటూ కొంచెం తిట్టుకుంది. వద్దత్తయ్య, కర్రీ కలిపి స్పూన్ ఇస్తే ఐ కెన్ మేనేజ్ అంటాడు విక్కీ. అయినా సరే నేను ఒప్పుకోను అని స్వప్న గారు ప్రేమగా తినిపిస్తున్నారు. శివగారు కూడా ఆనందంతో వాళ్ళని చూస్తున్నారు. విక్కీ అయితే ఎమోషనల్ అయ్యాడు. ఏంటి బాబు ఇది చిన్నపిల్లల్లా అని స్వప్న గారు కూల్చేశారు. విక్కీకి డౌట్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. సునంద గారు ఎప్పుడూ తనకి తినిపించిందే లేదు. కళ్యాణికి తినిపించడం చాలాసార్లు చూశాడు విక్కీ. ఇప్పుడు కృష్ణ గారు వద్దు అన్నంత మాత్రాన తను విక్కీని చూడకుండా ఉండడానికి రాదా అని ఇలా చాలా డౌట్లు వచ్చాయి విక్కీకి. కానీ ఏం మాట్లాడకుండా సైలెంట్గా తింటున్నాడు. అనుష కూడా అప్సెట్ అయ్యింది. అది వైషు అబ్జర్వ్ చేసి చాలా ఇరిటేట్ అయ్యింది. ఫాస్ట్గా తినేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అనూష స్లోగా తింటూ విక్కీనే చూస్తూ ఉంది. భోజనం అయ్యాక విక్కీ రూమ్కి వెళ్ళిపోయాడు. అవును, మరి సునంద మ్యాటర్ ఏంటబ్బా? సరే అక్కడ కూడా ఒక లుక్ వేద్దాం పదండి. సునంద ఎందుకు రమ్మన్నావు అని వెళ్ళగానే అడిగారు కృష్ణ గారు. ఎందుకేంటి, కళ్యాణ్కి కంపెనీస్ ఇవ్వమని అడిగితే మీరిద్దరూ ఇవ్వను అన్నారు. ఇప్పుడు ఏమైంది, విక్కీకి కార్ యాక్సిడెంట్ అయ్యింది. అదే కళ్యాణ్కి ఇచ్చుంటే విక్కీకి ఇలా అవదుగా అంటూ
తన ఫేవరబుల్గా స్టోరీ చెప్తుంది సునంద. అస్సలు దానికి దీనికి సంబంధం లేకుండా. కళ్యాణ్ కూడా అవును డాడ్, నాకు ఇవ్వటానికి మీ ప్రాబ్లం ఏంటి? నేను మీ కొడుకునేగా. ఇంకా చెప్పాలంటే ఆ శాడిస్ట్ అన్నకన్నా నేనే బెటర్ కదా అనేసరికి కృష్ణ గారు కళ్యాణ్ చెంప చల్లుమనిపించారు. సునంద గారు కూడా ఏం మాట్లాడకుండా చూస్తున్నారు. విక్కీ శాడిస్ట్ ఏంట్రా? ఏంటి, తనకన్నా నువ్వు బెటరా? ఎందులో, తాగడంలోనా తిరగడంలోనా? నీకు కంపెనీస్ ఇస్తే ఇచ్చిన రోజే కంపెనీస్ మూసేసే పరిస్థితి తెస్తావరా నువ్వు? నాకు తెలీదా నీ గురించి? ఇంకొక్కసారి కంపెనీ అన్నారంటే ఇంట్లోంచి వెళ్ళగొడతాను ఇద్దరిని అని గట్టిగా వార్న్ చేశారు కృష్ణ గారు. ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేసి మాట్లాడారు కృష్ణ గారు. ఇక సునంద గారిని కళ్యాణ్ని చూసి, చూడండి, ఒక ఫ్యాక్టరీకి ఫోన్ చేశాను. రేపటి నుంచి కళ్యాణ్ అక్కడ వర్కర్గా జాయిన్ అవ్వాలి. లేదంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవాలి. ఏదైనా మీ ఇష్టం అని తన రూమ్లోకి వెళ్ళారు కృష్ణ గారు. సునంద అండ్ కళ్యాణ్ ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఒకరి మొహాలు ఒకరు చూసుకుని బాధపడ్డారు. ఏం చేయాలో తెలియక. కళ్యాణ్ చెంపకి ఐస్ పెట్టారు సునంద గారు. కృష్ణ గారు కళ్యాణ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫ్యాక్టరీ ఓనర్కి చెప్తూ ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు ఒక పక్క నుండి. ఇక వైషు ఫోన్ ఓపెన్ చేయడానికి చూసింది. అప్పుడే తనకి గుర్తొచ్చింది తనకది విక్కీ ఫోన్ అని. సరే ఇచ్చేసి నా ఫోన్ తెచ్చుకుంటాను అని విక్కీ రూమ్ వైపు వెళ్ళింది. ఇక డోర్ ఓపెన్లో ఉండడంతో లోపలికి వెళ్ళి పిలిచింది. అప్పుడే విక్కీ టాబ్లెట్స్ వేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు కానీ కుదరడం లేదు. వైషు వెళ్ళి హెల్ప్ చేసి వాటర్ ఇచ్చింది తాగమని. విక్కీ టాబ్లెట్స్ వేసుకుని థ్యాంక్స్ వైషు, అడగడం మర్చిపోయా, ఈ రోజు చాలా అందంగా ఉన్నావేంటి అని అంటాడు. పాపం కదా అని హెల్ప్ చేశాను అంతే, అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేయకు అని పాప కొంచెం హార్డ్గానే చెప్పింది. ఓకే ఓకే అంటూ లోపల విక్కీ నవ్వుకుంటాడు. ఇక అనుష రూమ్కి వచ్చి వైషుని చూసి కొంచెం జెలస్ ఫీల్ అయ్యి, బావా టాబ్లెట్లు వేసుకున్నావా అని విక్కీని టచ్ చేస్తూ అడిగింది. ఇంకేముంది, వైషుకి విక్కీ అనుషాల మధ్య బ్యాడ్ ఒపీనియన్ స్టార్ట్ అయ్యింది. సారీ బ్యాడ్ ఒపీనియన్ ఎక్కువయ్యింది. విక్కీ అయిపోయాను అనుకున్నాడు. వైషు విక్కీ ఫోన్ పక్కన పెట్టేసి తన ఫోన్ తీసుకుని ఇద్దరిని ఒకసారి చూసి వెళ్ళిపోయింది. విక్కీ అనూషని తిట్టడం స్టార్ట్ చేశాడు. ఏంటి అనూష, ఎప్పుడు విక్కీ అనడం తప్ప బావా అన్నావా? ఈ రోజు తన ముందు ఎందుకు అలా అన్నావు? హాస్పిటల్లో ఉన్నప్పుడు తోడుగా ఉన్నావని వదిలేస్తున్నా. ఇంకోసారి రిపీట్ చేయకు. నువ్వు బావా అన్నా నేను ఫీల్ కాకపోయేవాడిని. కానీ నువ్వు వైషు ముందు అది కూడా నన్ను టచ్ చేస్తూ అడగడం నచ్చలేదు అనూష అని అన్నాడు కోపంగా. అనూష సారీ విక్కీ అని అంది తప్ప ఏమీ అనలేకపోయింది. అక్కడి నుండి వెళ్ళిపోయింది. విక్కీ అనుకున్నాడు ఇలా తనలో, అయిపోయాను, ఇంకస్సలు ఇష్టపడదు నన్ను. ఆ లుక్ చూడు ఎంత సీరియస్గా పెట్టిందో. నేను సీఈఓనా లేక అది నాకు సీఈఓనో అర్థం కావట్లేదేంటి? వైషు ఇంతలా కన్ఫ్యూజ్ చేస్తున్నావంటూ థింకింగ్లో ఉండిపోయాడు విక్కీ. వైషు అయితే ఛీ, నాతోనేమో కిస్ చేయించుకున్నాడు, అనుషతోనేమో టచ్ చేయించుకున్నాడు, నిషాతో ఫోన్ చేయించుకుంటున్నాడు. నిషా ఎవరో తర్వాత చెప్తా. ఏంటో ఇతను మా డాడ్ ఫ్రెండ్ కొడుకు అవడం చాలా ఇబ్బందిగా ఉంది అనుకుంటూ ఫోన్ చూసుకుంటుంది వైషు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ విక్కీ నైట్ అంతా నిద్రపోలేదు. తన మైండ్లో వైషు ఉంది. తనకి దగ్గర అవడం ఎలా అని. నేను తనకి రోజు రోజుకి దూరం అవుతున్నాను అని ఫీల్ అయ్యాడు విక్కీ. వైషు మాత్రం బెడ్ మీద లేచి కూర్చుంది. ఇక చూడడానికి ఏదో టెన్షన్లో ఉన్నట్లు ఉంది. ఛీ, వాడితో పోయి పోయి ఆ విక్కీ గడితో ఇంత బ్యాడ్ డ్రీమ్ వచ్చింది ఏంటి అని తిట్టుకుంది వైషు మనసులో. టైం చూసింది, 6 అయ్యింది. పోనీలే అని అనుకుంది. కానీ టెన్షన్ మాత్రం తగ్గలేదు. ఇక కళ్యాణ్, కళ్యాణ్ లేట్ అవుతుందిరా, ఫాస్ట్గా రా అంటూ హాల్లో నుండి పిలుస్తున్నారు కృష్ణ గారు. సునంద గారు సాడ్ ఫేస్తో కళ్యాణ్ని తీసుకుని వస్తున్నారు. కళ్యాణ్కి ఏడుపు ఒకటే తక్కువ అన్నట్టు ఉన్నాడు. ఏంటి కళ్యాణ్, నీకు వెళ్ళడం ఇష్టమేనా అని అడిగారు కృష్ణ గారు చిన్న గొంతుతో. కళ్యాణ్ సైలెంట్ అయ్యాడు. సునంద గారు మధ్యలో వచ్చి, లేదండి వాడికి ఇష్టం లేదు, మీరు ఫోర్స్ చేస్తే వెళ్తున్నాడు అంది బాధగా. అలా అంటే వదిలేస్తారనే ఆశతో. సరే వెళ్ళి నీ లగేజ్ తెచ్చుకో అన్నారు కృష్ణ గారు. కళ్యాణ్కి ఏం అర్థం కాలేదు. ఏంటి డాడీ అని అన్నాడు. అయినా నిన్నే చెప్పానుగా, నో చెప్తే ఇంట్లో ఉండకూడదని అని అన్నారు కృష్ణ గారు కోపంగా. సునంద గారు ఏదో అనే లోపే,
నువ్వు మధ్యలో రావద్దు అని అన్నారు గట్టిగా. సునంద గారు కూడా సైలెంట్ అయ్యారు. కళ్యాణ్ ఏడుస్తూ వెళ్ళి లగేజ్ తెచ్చుకున్నాడు. అన్ని ప్యాక్ చేసావా అని అడిగారు కృష్ణ గారు. ఎస్ డాడ్ అని అన్నాడు కళ్యాణ్ కిందకి వస్తూ. ఓకే పద అంటూ కారులో తీసుకుని వెళ్లారు. కారు తిన్నగా ఒక చోట ఆగింది. తీరా చూస్తే అది ఎయిర్పోర్టు. కళ్యాణ్ షాక్ అయ్యి ఏంటి డాడీ అని అన్నాడు. కారు దిగోని అన్నారు కృష్ణగారు చిన్నగా. కళ్యాణ్ నీ ఫోన్ ఇవ్వి అని అడిగారు కృష్ణగారు. కళ్యాణ్ ఏమీ అనకుండా ఫోన్ ఇచ్చేశాడు. ఆయన పాకెట్లో నుంచి వేరే ఫోన్ తీసి కళ్యాణ్ చేతిలో పెట్టారు. ఇది ఇక నుండి నీ ఫోన్. నేను నీతో డైలీ ఇదే ఫోన్లో మాట్లాడతాను. నువ్వు మీ మమ్మీతో మాట్లాడితే మాత్రం నేను అస్సలు ఊరుకోను. ఎవ్రీ మంత్ నీకు అమౌంట్ కూడా నేను పంపిస్తాను. అక్కడ ఉండి బాగా చదువుకో అని చెప్పారు. సరే ఓకే డాడీ, లవ్ యూ డాడీ అని చెప్పి వెళ్ళిపోయాడు. వర్కర్గా వర్క్ చేయడం కన్నా అబ్రాడ్లో చదవడం బెటర్ అని ఆలోచించాడు కళ్యాణ్. మరేం జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం. కామెంట్ చేయడం మర్చిపోవద్దు.